ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో చాలా లోతైన ప్రదేశాలు ఉన్నాయి. పాతాళము చాలా లోతైనది. దాని యొక్క అడుగు ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ కూడా దాన్ని ఛేదించలేరు. ఏ శాస్త్రవేత్త కూడా భూమి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ యొక్క లోతులోనికి వారు వెళ్ళలేకపోయారు. కానీ సముద్రం యొక్క అగాధ జలములను కూడా, అగాధ భాగమును కూడా మరి లెక్క కట్టాలని, దాని లోతు ఎంతో చూడాలని శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల కూడా కావట్లేదు. కానీ దేవునికి తెలుసు అంట. పాతాళము యొక్క లోతు తెలుసు, అగాధ జలముల యొక్క లోతు తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అంశము మన దేవునికి తెలుసు. సమస్తం అని తెలుసు, ఎందుకంటే అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి. ఈ సమస్త సృష్టి అంతటిలో ప్రతి చిన్న అంశము తెలిసిన దేవునికి మనిషి యొక్క అంతరంగం యొక్క లోతు కూడా ఆయనకి తెలుసంట. హృదయములో ఉండేటువంటివన్నీ కూడా తేటగా ఆయనకు కనబడుతున్నాయంట. మనము పైకి మంచివారిగా కనబడుతూ హృదయంలో ఏవేవో పెట్టుకొని ఉంటాం. మా ఇంట్లో ఎవరు చూడట్లేదు కదా, నా ఎదుటివారు ఎవరు చూడట్లేదు కదా అని చాలా హోందాగా ప్రవర్తిస్తాం. కానీ నీ హృదయంలో ఉన్నవన్నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి పై రూపాన్ని మనుషులు లక్ష్య పెడితే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హృదయంలో చెడు ఉంచుకోవద్దు, హృదయంలో పాపం ఉంచుకోకూడదు, హృదయంలో దేవునికి నచ్చను ఉంచుకోకూడదు. నువ్వు మనుషులు సంతోషపెట్టడానికి కాదు ప్రయాసపడేది, దేవుని సంతోషపెట్టడానికి ప్రయాసపడాలి. నీ హృదయంలో ఉన్న కుళ్ళు, కక్షలు, పగలు, హృదయంలో ఉన్న అసూయ, ద్వేషము, నీ హృదయంలో ఉన్నటువంటి అహంకారమైన మనసు, ఇవన్నిటినీ కూడా నువ్వు తొలగించుకోగలిగితే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. దేవుడు అందరినీ చూస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న లోతైన ప్రదేశాలన్నీ ఆయనకి ఎలా తెలుసో, నీ హృదయంలో ఉన్న తేటైన సంగతులు, నీ హృదయంలో ఉన్న విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే ఏ డాక్టర్ గారు కూడా, ఏ వైద్యుడు కూడా, ఏ గొప్పవాడు కూడా మన పై రూపాన్నే చూస్తారు, కానీ మన హృదయంలో ఏమన్నా ఎవరు పసిగట్టలేరు. అది దేవునికే తెలుసు. కాబట్టి హృదయాన్ని చూసే దేవుడికి భయపడతావా? పై రూపాన్ని చూసే మనుషుల్ని సంతోషపెట్టుకుంటూ వెళ్తావా? దేవునికి భయపడి బ్రతికితే గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని జీవితంలో చూస్తావు.